ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ టెట్ నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ను మీతోటి చర్చించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటిదంటే టెట్ మార్కులు తగ్గింపు గురించి ప్రచారం జరుగుతూ ఉన్నది. సో ఈ టెట్ మార్కుల యొక్క తగ్గింపు ఉంటుందా ఉండదా అనే అంశం గురించి, అదేవిధంగా టెట్ నోటిఫికేషన్ ఎంత టైం పడుతుంది అనేటువంటి అంశం గురించి చర్చించుకుందాము. అదేవిధంగా ఆల్రెడీ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మార్కులు తగ్గించాలనా పెంచాలనా ఏం కోరుకుంటున్నారా అనేటువంటి అంశాల గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాము. దానితో పాటుగా అసలు మిగతా రాష్ట్రాలలో టెట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది అనేటువంటిది ఈ వీడియోలో చర్చించుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ను కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఒకసారి చూద్దాం. చూడండి, తెలంగాణలో టెట్ మార్కుల తగ్గింపు లేనట్టేనా అనేటువంటి అంశాన్ని చర్చిద్దాము. సో దానికంటే ముందు వచ్చే వారంలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ నేను ఇంతకు ముందే మీతో చెప్పాను. విద్యాశాఖ గవర్నమెంట్కు ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకొని ఉన్నది. సో ఏప్రిల్ ఎండింగ్లో కావచ్చు, మే ఫస్ట్ వీక్లో కావచ్చు, కంపల్సరీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఆ లోపు కూడా కావచ్చు. అయితే ప్రభుత్వం నుండి అనుమతి కోసం మాత్రం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే టెట్ నోటిఫికేషన్. అయితే గమనించండి, టెట్ అర్హత మార్కులు తగ్గించాలని ప్రస్తుతం సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా నిరుద్యోగుల నుంచి కూడా డిమాండ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో వారికి ఇబ్బంది అవుతూ ఉన్నది కాబట్టి ఆ అభ్యర్థుల నుంచి ఎక్కువగా డిమాండ్ ఏర్పడుతూ ఉన్నది. సో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. దీని తర్వాత దశాబ్దాల నుండి సేవ చేస్తున్న టీచర్లకు టెట్ అర్హత మార్కులు తగ్గించాలని సీనియర్ ఉపాధ్యాయులు విన్నపాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే టెట్ మార్కులు తగ్గించినటువంటి వివిధ రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో టెట్ అర్హత మార్కులు తగ్గింపునకు త్వరలో జీవోలు విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే అక్కడ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, టెట్ మార్కులు తగ్గించాలి, అర్హత మార్కులు తగ్గించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాయి. కాబట్టి అతి త్వరలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు రిలీజ్ చేయడానికి, అంటే టెట్ మార్కులు తగ్గిస్తూ జీవోలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దాని తర్వాత బీహార్లో టెట్ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 50% మాత్రమే. అక్కడ బీహార్లో మాత్రం 50% మాత్రమే ఉంది. రైట్. 2025లో టెట్ మార్కులు తగ్గిస్తూ జీవో జారీ చేసినటువంటి ప్రభుత్వం బీహార్ ప్రభుత్వం ఏం చేసింది, 2025లో టెట్ మార్కుల యొక్క శాతంను తగ్గిస్తూ, క్వాలిఫై మార్కులను తగ్గిస్తూ జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఇక మేఘాలయలో టెట్ మార్కులు 45% మాత్రమే. అక్కడ 45 మార్కులు వస్తే టెట్ క్వాలిఫై అయినట్టుగా వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 15 రోజుల కింద 45 మార్కులు అర్హతగా నిర్దేశిస్తూ మేఘాలయ ప్రభుత్వం ఏం చేసింది, నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మిగిలిన అభ్యర్థులు, నిరుద్యోగులు మరియు సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తమ సర్వీస్లో కంటిన్యూ కావాలంటే కంపల్సరీ టెట్ పాస్ కావాల్సి ఉన్నది. అదేవిధంగా ప్రమోషన్ పొందాలంటే కూడా టెట్ కంపల్సరీ అయి ఉన్నది. కాబట్టి సో ఈ మార్కులు తగ్గించాలనేటువంటి ఆలోచనను వారి నుంచి, అదేవిధంగా నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడం కారణంగా ప్రభుత్వం సందిగ్ధంలో పడిపోవడం జరిగింది. కాబట్టి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, త్వరలోనే వీటి మీద ఒక నిర్ణయం తీసుకుంటాయని ఆశిద్దాం.
తమిళనాడులో అయితే ప్రత్యేక టెట్ను నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకమైనటువంటి టెట్ను తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తుంది. మిగతా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రం వేరే టెట్ ఉంటుంది. సర్వీస్లో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి టెట్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలో అర్హత మార్కులు తగ్గించాలని నిరుద్యోగం నుంచి ఉపాధ్యాయుల నుంచి కూడా గట్టి డిమాండ్ ఉన్నట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా టెట్ మార్కులు తగ్గించాలని ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిన అన్ని ఉపాధ్యాయ సంఘాలు, సో ఈ ఉపాధ్యాయ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క టెట్ అర్హత మార్కులు తగ్గించాలని ప్రభుత్వానికి పలుమార్లు వాళ్ళు చాలాసార్లు ప్రాతినిధ్యం చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. రైట్. దాని తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన వారు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని 2025 సెప్టెంబర్ 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. సో ఈ తీర్పు అన్ని వర్గాలలో ఒక రకమైనటువంటి ఆందోళనను గురి చేసింది. సో అంటే ఏం చేసిందంటే ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా టెట్ పాస్ కావాల్సిందే. టెట్ పాస్ కాకపోతే సర్వీస్ నుంచి రిమూవ్ చేయబడతారని తీర్పు రావడం జరిగింది. కాబట్టి అదేవిధంగా తదుపరి ప్రమోషన్ పొందాలంటే కూడా అంటే ఎస్జిటిగా ఉన్నటువంటి టీచర్ స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొందాలంటే టెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. అది కూడా పేపర్ 2 పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎస్జిటిగా ఉన్న ఉపాధ్యాయుడు తను ప్రస్తుతం చేస్తున్నటువంటి జాబులో కంటిన్యూ కావాలి అంటే ఆ వృత్తిలో కంటిన్యూ కావాలంటే కూడా టెట్ పాస్ కావాలి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి ఉపాధ్యాయుడు గెస్టెడ్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ పొందాలంటే కూడా టెట్ కంపల్సరీ ఉన్నది. కాబట్టి వీరి నుంచి ఆందోళన ఎక్కువగా ఉందని మనం గ్రహించవలసి ఉంటుంది. అదేవిధంగా గమనించండి, ఈ తీర్పు వెలువరించింది. అయితే దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు తమకు టెట్ పరీక్షలో వెసులుబాటు కలిగించాలని కూడా వారి నుంచి ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ ఉన్నది. అదేవిధంగా వారికి ప్రత్యేకమైనటువంటి టెట్ పెట్టాలని కూడా వాళ్ళు కోరుతున్నారట. దీంతోపాటు చాలా సంవత్సరాల నుంచి తాము ఒక సబ్జెక్ట్ బోధన చేస్తున్నామని, టెట్లో అన్ని సబ్జెక్టులు ఉన్నాయని, ప్రభుత్వం ఈ అంశంపై అర్హత మార్కులు మిగతా రాష్ట్రాల్లాగా తగ్గించాలని కూడా వాళ్ళు కోరడం జరుగుతున్నది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. గమనించండి, మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు. సో వీళ్ళకు ప్రధానంగా మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి. ఓకే, అంటే మ్యాథ్స్ అనేటువంటిది ప్రధానమైనటువంటి కంటెంట్ సబ్జెక్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి అతను కూడా ఆ టీచర్ కూడా తప్పకుండా మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాల్సింది అవుతుంది. బయో సైన్స్ స్కూల్ అసిస్టెంట్గా ఉన్నటువంటి టీచర్ కూడా ఏం ప్రిపేర్ కావాల్సింది అవుతుంది? మ్యాథ్స్ ప్రిపేర్ కావాల్సింది అవుతుంది. కానీ స్కూల్లో చెప్పేది మాత్రం అతను బయో సైన్స్, ఇక్కడ ఫిజికల్ సైన్స్, కానీ మ్యాథ్స్ ప్రిపేర్ కావాలి. అదేవిధంగా ఇంగ్లీష్ ఉపాధ్యాయులు కూడా గమనించినట్లయితే లాంగ్వేజెస్ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారో, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు కావచ్చు, సో వీళ్ళు ఏం ప్రిపేర్ కావాలి అంటే సోషల్ ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది. వాళ్ళు బోధించేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా క్వాలిఫై కావాల్సింది ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. సో అక్కడ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ డిఫరెన్సెస్ను ప్రభుత్వం గమనించి వారి యొక్క సబ్జెక్టు మీదనే టెట్ నిర్వహించాలని వాళ్ళు గట్టిగా కోరడం జరుగుతుంది. క్వాలిఫై అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉండాలంటే మార్కులు తగ్గించాలని వాళ్ళు కోరుతున్నారు. సో ఇది టెట్కు సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. సో అభ్యర్థులు గమనించాల్సింది ఏంటిదంటే టెట్ అనేటువంటి నోటిఫికేషను జస్ట్ 1 వీక్లోనే రిలీజ్ కాబోతుంది. కాబట్టి అది 1 వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, ఇంకో 10 డేస్ కావచ్చు. మన ప్రిపరేషన్ మాత్రం ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. రైట్. సో మీకు ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ నా ఛానల్లో కలదు. సో ఇంకా నా ఛానల్ విజిట్ చేయని వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే. సో ఇంగ్లీష్ గ్రామర్ వీడియోస్, అది కూడా ఎటువంటి మెటీరియల్ చూడకుండా జస్ట్ ఒక టేబుల్ ద్వారానే, అంటే లాజిక్ ద్వారానే ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలి. అంటే జస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ టిక్ చేయాలి, ఆన్సర్ మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి.
అనేలా కనుక నేర్చుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, నా వీడియోస్ చూడగలరు.